మీ మీ పేరిట పార్సిల్ వచ్చింది, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, మేము సూచించిన షేర్లలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయి, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి మాయమాటలతో నమ్మించి బెదిరించి సైబర్ ముఠాలు కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నాయి. ఈ మోసాలు వెనుకున్నది చైనా సిండికేట్లు అని చెప్పేసి, ఈ చైనా వాడు ఏదైనా కానీ చైనా అంటాడు వీడు. మొత్తం మోసం ఇదంతా. ఎందుకంటే గుండు పిన్ అంటే చైనా అంటాడు, బాంబు అంటే చైనా అంటాడు, ఏదైనా చైనా అంటాడు, అందుకే వాడు చైనా వాడు అయినట్టు. మొత్తం మీద ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ సైబర్ నేరాలతోటి అంటే రకరకాలుగా నమ్మించడం, తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి మీ డబుల్ అయిపోతాయి, మీ త్రిబుల్ అయిపోతాయి అంటే వీళ్ళు ఆశతోటి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆడేడు అప్పులు తెచ్చి కూడా, కొంతమంది ఏం చేస్తుంటారంటే వీళ్ళు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో భర్తకు తెలియకుండా కూడా కొన్ని అప్పులు తీసుకొచ్చేసి ఇక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ వలలో పడి పెట్టుబడులు పెట్టేసి ఆడ మోసపోయి ఏం చేయాలనో అర్థం కాక అక్కడ భర్తకి ఏం చెప్పాలనో తెలియదు, తర్వాత ఇంట్లో ఏం చేయాలనో తెలియదు. ఎందుకంటే వీళ్ళు కుటీర పరిశ్రమ లెక్క అనమాట, ఇంట్లో ఉండి కొంతవరకు సంపాదించవచ్చు అని చెప్పేసి ఇవన్నీ చేసిండ్రు, వాళ్ళు కూడా నష్టపోయినరు. కొంతమంది ఎవరు ఇంట్లో మోసపోయేటోళ్ళందరూ కూడా సైబర్ నేరాల్లో మోసపోయేటోళ్ళందరూ కూడా చదువురాని వాళ్ళు ఏం కాదు, తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, మంచిగా తెలివి కల్లోళ్ళే, తర్వాత చదువు వచ్చిన వాళ్ళే, తర్వాత అంతో ఇంతో దీనిపైన అంటే ఈ కంప్యూటరు తర్వాత ఈ విషయాలపైన అవగాహన ఉన్నోళ్ళే, కానీ మోసపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మోసాలలో మొత్తం కూడా చైనా హస్తం ఎక్కువగా ఉందట. దానికి సంబంధించినటువంటి చెలామణి అవుతున్నాయి. ఇవి మ్యూల్ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అసలు యాక్చువల్గా ఏ ఖాతాలోకి వెళ్ళిపోయిందో అర్థం కాదు, ఏ బ్యాంక్ ఖాతాలకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందో అర్థం కాదు. మ్యూల్ ఖాతాలు తర్వాత క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా ఏవి కూడా కనిపించవు బయటకు. కాబట్టి ఎంత కూడా దొంగలు ఇట్లా చేస్తూ ఉన్నారంట. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీకు ఇది వచ్చింది అది వచ్చింది ఇవన్నీ ఏది డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఈ అరెస్ట్ చేస్తున్నాం అంటే అవంతా కూడా మోసం అని చెప్పేసి గ్రహిస్తే మంచిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి దీని పట్ల.